హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ థెరపీ. నేను ఈరోజు మంచి టేస్టీగా స్పైసీగా ఉండే చికెన్ ఫ్రైని చేయబోతున్నాను. నేను చేసే ఈ చికెన్ ఫ్రైని వేడి అన్నంలో పక్కనే రసంతో ఈ ఫ్రై మీద ఉండే మసాలా కలుపుకొని తింటుంటే భలే టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇంత టేస్టీగా ఉండే ఈ చికెన్ ఫ్రైని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు. ఇవన్నీ వేసి బాగా మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ బాగా కలుపుకున్న తర్వాత 30 నిమిషాల పాటు దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకుంటున్నాను. నూనె కొంచెం వేడయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలను వేసి 1 నిమిషం పాటు వేగనివ్వాలి. తరువాత 4 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, ఇది కూడా వేగాక ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేద్దాం. హై ఫ్లేమ్ మీద 3 నిమిషాల పాటు ఇలా చికెన్ను వేయించుకోవాలి. చూడండి, చికెన్ ఇలా ఆయిల్ వదులుతున్నప్పుడు మూత పెట్టి 20 నిమిషాల పాటు ఈ చికెన్ని బాగా ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుతూ మాడిపోకుండా 20 నిమిషాల పాటు మూత పెట్టుకుంటూ తీస్తూ మధ్యలో కలుపుకుంటూ చికెన్ను బాగా ఉడికే వరకు ఇలా ఉడికించుకోవాలి. మంటను సిమ్లో మాత్రమే పెట్టుకొని మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. మధ్యలో కలపడం మాత్రం మర్చిపోకూడదు. ఈలోపు ఇంకొక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేపుకుందాం. ఇప్పుడు వీటిని రోట్లో దంచుకోవాలి. చిన్న కొబ్బరి ముక్కలు 2, అలాగే ఇందాక మనం వేపి పెట్టుకున్న ధనియాలు, వెల్లుల్లి రెబ్బలను వేసి ఇలా రోట్లో దంచి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాల తరువాత మూత తీసి చూద్దాం. చూడండి, చికెన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న మసాలా పొడిని ఇందులో వేసేద్దాం. ఆల్రెడీ మనం ధనియాలు వేయించే పొడి చేసాం కాబట్టి ఎక్కువసేపు వేపనవసరం లేదు. 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. దించే ముందు ఇలా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అంతేనండి, టేస్టీగా ఉండే ఈ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ ఫ్రై మీకు ఎంత నచ్చుతుంది అంటే దీంట్లో వేసిన మసాలా అయితే మీరు అస్సలే వదలరు, అంత బాగుంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, ఈ టేస్టీ అండ్ స్పైసీ చికెన్ ఫ్రైని మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఈ సండే చేసేయండి మరి. బాయ్ అండి, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.